హాయ్, ఐ యామ్ వంశీ. ఇప్పుడు మన స్టోరీ చెప్పబోతున్నా. ముందుగా ముఖ్యమైన పాత్రలు వంశీ, హేమంత్, వెంకటేష్, సతీష్, మొత్తం నలుగురు మాట. ఓకేనా? స్టోరీలోకి వెళ్తాం. ముందుగా వెంకటేష్ ఒక పొలం గట్టున కూర్చొని వంశీకి కాల్ చేస్తాడు. వంశీ కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా మామ అంటాడు. వెంకటేష్, రే నాకు బతకాలని లేదురా, చచ్చిపోవాలని ఉంది అని ఐస్ తుడుచుకుంటాడు. ఓకే, వెంకటేష్ మాట అది. ఓకే, ఇప్పుడు వంశీ, ఏమైందిరా మామ చెప్పరా, ఎక్కడున్నావు నువ్వు అని అడగ్గా వెంకటేష్ చెప్పకుండా కాల్ కట్ చేసేస్తాడు. వంశీ మళ్ళీ తిరిగి కాల్ చేస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వంశీ వెంటనే సతీష్కి కాల్ చేస్తాడు. అప్పుడు సతీష్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు బా, కాల్ చేసావు అంటే వంశీ, ఒరే చెప్పేది విను, వెంకటేష్ గారు చచ్చిపోతా అంటున్నాడు, ఎక్కడ ఉన్నాడో చెప్పట్లేదురా అని అనగా సతీష్, కాల్ చేసావా వాడికి అంటాడు. మళ్ళీ వంశీ, చేసారా, స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎక్కడ ఉన్నాడంటావు, నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. సతీష్ ఫోన్ని ఊపుతూ ఎక్కడా అని ఆలోచిస్తాడు. ఒరే వీడు మనం ఎప్పుడు కలిసే చోటుకే వెళ్ళి ఉంటాడు అని సతీష్ అంటాడు వంశీతో ఫోన్లో. సరే మామ, వంశీ, సరే మామ నేను ఇప్పుడే అక్కడికి వెళ్తున్నా, నువ్వు కూడా వచ్చేయి అని కాల్ కట్ చేసేస్తాడు. అలా వెళ్ళి బైక్ తీసి వెళ్తాడు వంశీ. సతీష్ కూడా ఇంటి నుండి కిందకి దిగి బైక్ తీసి వెళ్తున్నట్టు చూపిస్తాం మనం. చూపించాక వంశీ స్పాట్ దగ్గరికి వస్తాడు కరెక్ట్గా. అదే ఎక్కడ వెంకటేష్ ఎక్కడైతే ఉన్నాడో వాళ్ళ స్పాట్ దగ్గరికి వస్తాడు. సతీష్ కూడా కరెక్ట్గా అదే టైంకి వస్తారు. ఇద్దరు అటు ఇటు చూస్తారన్నమాట. చూసి ఇద్దరు అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ వెంకటేష్ పడిపోయి ఉండడం చూస్తారు. ఇద్దరు పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ వెంకటేష్ని చూసి లెగరా మామ అని గట్టిగా ఏడుస్తారు. సతీష్ అక్కడే పక్కన వెంకటేష్ పక్కన కూర్చొని వెంకటేష్ హెడ్ని తన మీద పెట్టుకుంటాడు. వంశీ అప్పుడే వెంకటేష్ పక్కన ఉన్న పాయిజన్ బాటిల్ని చూసి దాన్ని తీసి చూస్తాడు. అయ్యో ఎందుకు ఇలా చేసావురా అని ఏడుస్తాడు. సతీష్ అప్పుడే వెంకటేష్ పాకెట్లో ఉన్న పేపర్ని చూసి దాన్ని తీసి వంశీకి ఇస్తాడనమాట. వంశీ ఏమో దాన్ని చూసి చదివి, అయ్యో నీకు మరీ చెప్పాను కదరా, ఎందుకురా ఇలా చేసావని అంటాడు. సతీష్ దాంట్లో ఏమి రాసుందిరా చెప్పరా అని అడుగుతాడు వంశీని. వద్దురా అని మరీ చెప్పానురా, వీడికి వినలేదు అని వంశీ అంటాడు. మళ్ళీ సతీష్, అసలు ఏం చెప్పావురా నువ్వు, ఏంటది అనగా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ అని చూపించి ఫ్యూ డేస్ బ్యాక్ అని మళ్ళీ చూపిస్తాం. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది అన్నమాట. ఇది ఎలాగంటే ఓ వీడియో ప్లే చేస్తాం, దాన్ని మనం బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెట్టుకుంటాం. మేమందరం ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళం, ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళం, కలిసి తిరిగేవాళ్ళం, తినేవాళ్ళం, హ్యాపీగా గడిపేవాళ్ళం ఎప్పుడు అని చెప్పుకుంటారు. నిన్న నైట్ కూడా మేమందరం మంచిగా పార్టీ చేసుకున్నాం అని చూపించి ఇంకా అక్కడి నుండి స్టోరీ కంటిన్యూ చేస్తామన్నమాట. వాళ్ళందరూ రూమ్లో రౌండ్గా కూర్చుంటారు, సాంగ్స్ పెట్టుకుంటారు, స్నాక్స్ తింటూ ఉంటారు అండ్ డ్రింక్ తాగుతూ ఉంటారు. ఓకే, అప్పుడు హేమంత్, అరే మంచి ఊపున్న సాంగ్స్ పెట్టండి రా, మంచి స్టెప్స్ వేద్దాం అంటాడు. అందరూ నుంచొని డ్యాన్స్ వేస్తూ ఉంటారు. వెంకటేష్ పక్కకి వెళ్ళి వంశీ ఇలా రారా అని పక్కకి పిలుస్తాడు. వంశీ వచ్చి చెప్పరా అంటాడు. వెంకటేష్ అప్పుడు ఒక ఫోన్ ఓపెన్ చేసి, మామ ఈ యాప్ చూసావారా, బెట్టింగ్ యాప్ రా ఇది, ఇందులో ఎంత పెడితే అంత డబ్బులు తిరిగి వస్తున్నాయి మనకి, మనం కూడా ట్రై చేద్దాం అంటాడు. అప్పుడు వంశీ, ఒరే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి నేను విన్నాను రా, అవి అన్నీ ముందు మనకి అలానే వస్తాయి, మనీ 100కి 1000 వస్తాయి, 500కి 2000 వస్తాయి, అలా వస్తూనే ఉంటాయి. కానీ తర్వాత మనం ఆడే కొద్దీ ఉన్న మనీ మొత్తం పోతాయిరా,
నా మాట విని వీటి జోలికే వెళ్ళకసలా అని చెప్తాడు వెంకటేష్. సర్లే మామ, వీటి గురించి ఇప్పుడు ఎందుకులే, తర్వాత చూద్దాం అని ముందు పార్టీ ఎంజాయ్ చేద్దామని డ్యాన్స్లో జాయిన్ అవుతారు ఇద్దరు. వంశీ కాసేపు అయ్యాక ఒక్కొక్కరు నా వల్ల కాదురా ఇంకా అని అక్కడే కూర్చుండిపోతారు. కాసేపు అలా మాట్లాడుకున్న తర్వాత వంశీ లెగిసి సరేరా మామ ఇంకా నేను వెళ్తాను అని చెప్పి అంటాడు. అప్పుడు వెంకటేష్ ఆగరా నేను వస్తా అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు. హేమంత్ సతీష్ మిగిలిన చిప్స్ డ్రింక్స్ తాగేస్తారు. హేమంత్ ఏమో సతీష్తో నేను ఈ నైట్ ఇక్కడే ఉండిపోతారా, మార్నింగ్ వెళ్తా అని అంటాడు. సతీష్ ఓకేరా మార్నింగే వెళ్దు కానీ పద పడుకుందామని లైట్స్ ఆఫ్ చేసేస్తాడు. వెంకటేష్ ఇంట్లో వాళ్ళ ఇంటి పైన డాబా పైన కూర్చొని బెట్టింగ్ యాప్ చూస్తూ బెట్ వేస్తూ ఉంటాడు. వచ్చినట్లు పోయినట్లు కొంచెం ఫేస్లో యాక్టింగ్ చూపిస్తామాట. ఓకే, మార్నింగ్ హేమంత్ లెగిసి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు అన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా ప్రెసెంట్ స్టోరీ చూపిస్తాం. మళ్ళీ వెంకటేష్ నుండి వంశీకి కాల్ వస్తుంది. కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. చెప్పినా వినకుండా ప్రాణాల మీదకి ఇలా తెచ్చుకున్నాడు అని ఏడుస్తూ డల్లగా చెప్తాడు. అక్కడతో క్లోజ్ చేసేస్తాం స్టోరీని. డీప్గా చూపిస్తాం వాళ్ళ ముగ్గురిని, వెంకటేష్ చచ్చిపోయినోడిని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ని. తర్వాత డీప్గా చూపిస్తాం కదా, అప్పుడు ఇక్కడ ఒక కొటేషన్ పెట్టిస్తాం అన్నమాట. మామూలుగా ఫోటో పెట్టి కొటేషన్ మాత్రం బ్యాక్గ్రౌండ్. వంశీ మధ్యలో వెంకటేష్ పడిపోయి ఉంటాడు, సతీష్ ఇద్దరు దండం పెడుతూ చూపిస్తాం. వంశీ మాట్లాడతాడు అన్నమాట. మీరు కూడా మా ఫ్రెండ్ లాగా బెట్టింగ్ యాప్స్ జోలికి కానీ లోన్ యాప్స్ జోలికి కానీ వెళ్ళకండి, మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అని చెప్తాడు. లాస్ట్లో థ్యాంక్ యూ అని పెడతాం. ఓకే, ది ఎండ్. స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఎవరొక్కళ్ళు దీన్ని షార్ట్ ఫిల్మ్గా తీసి రైటర్ నా పేరు సాయి వంశీ, సాయి వంశీ పెట్టండి చాలు. నా ఫోటో కావాలంటే మీకు సెండ్ చేస్తా. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నా ఫోన్ నెంబర్ మీకు సెండ్ చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ.